మనందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, దేవుని గ్రంథంలో నుండి నేను ఇవాళ మీ ముందు ఒక మాట ఉంచబోతున్నాను. దేవుడు ఏం కోరుతున్నాడంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నట్ట. మరలా వినండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, వివేకం కలిగి దేవుని వెదికేవారు ఉన్నారా అని చూస్తున్నాడట. చాలా మంది దేవుని వెతుకుతున్నారండి. చాలా మంది అనే కంటే అందరూ అనండి, అందరూ దేవుణ్ణి వెతుకుతున్నారు. అందరూ దేవుణ్ణి వెతుకుతుంటే ఆయన ఎవరి కోసం చూస్తున్నాడు? ఏం చెప్పరు? వివేకం కలిగి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వివేకం కలిగి వెతికే వారు ఉన్నారా అని చూస్తున్నాడట. అర్థం కావడానికి చెప్తాను. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. దాన్ని లూకా గారు రికార్డు చేశారు. ఏమని చెప్పారంటే 14వ అధ్యాయం 25వ వచనంలో, జన సమూహములు, సమూహము కాదు, జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉంటే, జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమన్నారు గుర్తుందా? మీలో ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా అని అన్నాడు. అంటే జన సమూహం అంతా ఆయన వెంట వస్తా ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? మీలో ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా. అంటే వెంబడి వస్తున్నారా లేదా? వారు వెంబడే వస్తున్నారు. ఆయన ఏమంటున్నారు? వెంబడింపగోరిన ఎడలా అంటున్నాడు. నా మాట అర్థమైందా? అంటే యేసు ప్రభుని వెంబడించే వారంతా వెంబడించడం లేదు. రొట్టెల కోసం వచ్చేవారు ఉన్నారు, కాలక్షేపం కోసం వచ్చేవారు ఉన్నారు, విమర్శ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, మాటలు విని ఆనందించడానికి వచ్చేవారు ఉన్నారు. కానీ దేనికోసం రాలేదు? అసలు ఆయన వెంబడించాలి, ఆయన మెస్సియాని వెంబడించాలన్న ఆలోచన వారికి రాలేదా? అవునండి. ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తప్పి తిరిగి ఎవడైనా నాయకుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా పోషించుకుంటే వాడు నా శిష్యుడు కానియాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉంది. రైట్, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. అంటే యేసుప్రభు వారు వెంట ఎంతమంది వస్తున్నారని రాయబడింది అక్కడ? సమూహం కాదు, సమూహాలు, వందలు కాదు, వేల మంది వస్తా ఉన్నారు. వేల మందిలో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నట్టుగా ఆయన కనిపించలేదు. అందుకే ఆ పదం మాట్లాడారు. మరలా వినండి మాట. దేవుడు ఏం కోరుకుంటున్నాడట? వివేకము కలిగి వెదికేవారు ఉన్నారని ఆలోచన చేస్తున్నాడు. వెదికేవారి కోసం చూస్తున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడిందండి. ఏంటంటే అది ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలుసుకోండి. దాని అంటే యెరూషలేము రాజవీధులలో విచారణ చేయండి. అయ్యా మరల వినండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నము చేయుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల యెరూషలేము పట్టణాన్ని క్షమిస్తాను. అంటే ఏంటంట? యెరూషలేము పట్టణంలో, యెరూషలేము వీధుల్లో, రాజుగారు ఉండే ప్రాంతంలో కూడా ఏం లేదంట, న్యాయంగా యథార్థంగా ప్రవర్తించాలి ప్రయత్నం చేసేవారు లేరట. యథార్థంగా ఉన్నవారు లేరని లేదు ఆయన. యథార్థంగా ఉండాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదట. ఉన్నారా లేరా? ప్రయత్నం చేసేవారు ఏం చెప్పరు. నేనేం చెప్పను, బైబిల్ చెప్తుంది అక్కడ. న్యాయముగా ఉండ ప్రయత్నం చేసేవారు ఒకరు కూడా లేరట. వందలు, వేలు, లక్షల, కోట్ల మంది దేవుణ్ణి వెంబడిస్తున్నారండి, దేవుణ్ణి వెతుకుతున్నారండి.
కానీ ఎలా వెతుకుతున్నారంటే వారి ఇష్టం వచ్చినట్టు వెతుకుతున్నారు, ఎవరో చెప్పినట్టు వెతుకుతున్నారు. దేవుడు కోరేది ఏంటది? వివేకం కలిగి వెతికేవారు కావాలట. ఈ మాట నేను మాట్లాడబోతున్నాను ఇవాళ. వివేకం కలిగి వెతికేవారు కావాలి దేవునికి, అంతేనా? రైట్. యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా వివేకాన్ని గురించి? యేసు ప్రభువారు ఏమన్నారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపిన విధంగా నేను మిమ్మును తోడేళ్ల దగ్గరకు పంపుచున్నాను కనుక పాముల వలె, ఆగండి, ఎవరంట? పాముల వలె వివేకంగా ఉండండి. మరలా వినండి మాట. పాముకు వివేకం ఉందా? ఏంటి వివేకం చెప్పండి? పాముకున్న వివేకం, పాముకున్న ప్రత్యేకత ఏంటో మీరు చెప్పండి. యేసు ప్రభువు చెప్పిన దాన్ని బట్టి. ఎవరు చెప్తారు? సాధ్యమైనంత వరకు పాము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ సందర్భం ఏంటంటే, ఆగండి, అక్కడ సందర్భం ఏంటంటే తోడేళ్ల దగ్గరకు గొర్రెలు పంపిస్తున్నారు. సాధారణంగా తోడేలు గొర్రె దగ్గరకు వస్తుంది తినడానికి. ఇక్కడేంటి రివర్స్? గొర్రె తోడేళ్ళ దగ్గరికి వెళ్తుంది, అది గమ్మునుంటుందా? కాబట్టి జాగ్రత్త. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాన్ని పసికొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. పాము ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో అలాగే మీరు కూడా ప్రాణం కాపాడుకోవడానికి జాగ్రత్త వహించండి, వివేకం కలిగి ఉండండి యేసు ప్రభువు వారు చెప్పారు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారు తెలుసా వివేకాన్ని గురించి? దేవుడేమో వివేకం కలిగి వెతికేవారు ఉన్నారా అని చూస్తున్నాడు. యేసు ప్రభువునేమో వివేకం కలిగి ప్రవర్తించండి అని చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదివితే పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి వివేకము అనుగ్రహించాడు అంటున్నాడు. ఆయనేమో వివేకం కలిగి వెతికేవాళ్ళు కావాలంటున్నాడు. యేసు ప్రభువారేమో వివేకం కలిగి ప్రవర్తించండి అని చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడేమో వివేకాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నారు. ఈ ముగ్గురు చెప్పారు కాబట్టి ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది కనుక ఈ మాటను మనం వినడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమది మనం నేర్చుకునే మాట పేరు? వివేకము. వివేకము అంటే ఏంటి? వివేకము అనే మాట వివేచన అనే మాటలో నుంచి వచ్చింది. వివేకం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఏంటది? వివేచన. వివేచన అంటే ఏంటి? వివేచన అనే మాటకు అర్థమేమంటే ఒక విషయాన్ని ప్రమాణం చేత పరిశీలన చేసి తెలుసుకొని ఆచరించడమే వివేచన. మరలా చెప్తాను ఈ మాట. వివేచన అంటే ఏదో ఒకటి కాదు, ఒక విషయాన్ని దేని చేత? ప్రమాణము చేత. ప్రమాణం అంటే ప్రభుత్వం ముద్ర వేస్తుంది కొలపాత్రలకి లేదా తూనిక రాళ్లకి, తెలుసా మీకు? ముద్ర వేయాలి. వారు వచ్చి చూచి ముద్ర వేయాలి. నీవు ఇష్టం వచ్చింది ఇది కేజీ రాయి, ఇది అర కేజీ రాయి అంటే కుదరదు, వాడు ముద్ర ఉండాలి. చాలా చోట్ల ఉండవు, అది వేరే విషయం. ప్రభుత్వం ముద్ర వేసిందే ప్రామాణికం. అలాగే దేవుని మాట ప్రామాణికం. నేను చెప్పింది ప్రామాణికం కాదు, ఇంకొకరు చెప్పింది ప్రామాణికం కాదు. ఎవరి మాట ప్రామాణికం? దేవుని మాట ప్రామాణికం. ఇప్పుడు చెప్పండి, ప్రమాణము చేత అంటే దేవుని మాట చేత, పరిశీలన చేసి అంటే నువ్వు చేసేది, నువ్వు ఆచరించేది, నువ్వు వినేది, నువ్వు నమ్మేది ఏమైనా కావచ్చు. ఏం చేయాలి? గ్రంథాన్ని బట్టి పరిశీలన చేయాలి. ప్రమాణము చేత పరిశీలన చేసి తెలుసుకోవడమే ఏంటది? వివేచన. వివేచన అనే పదానికి అర్థం చెప్తున్నా నేను. మరొక మాట చెప్తాను. వివేచన అంటే
ఆత్మ దేహము వేర్వేరు అని ఎరగటమే వివేచన. ఆత్మ వేరు, దేహం వేరు. దేహం అంటే పదార్థం, ఆత్మ అంటే ఏంటి? పదార్థము కానిది. దేహం అంటే దృశ్యమైంది, ఆత్మ అంటే అదృశ్యమైంది. ఈ రెండు వేర్వేరు అని ఎరగటమే వివేచన. చాలా మందికి మనిషి అంటే ఏమనుకుంటారంటే, మనిషి అంటే కేవలం పదార్థమే అనుకుంటారు, భావిస్తూ ఉంటారు. మనిషి అంటే పదార్థం మాత్రమే మనిషి అనుకుంటారు. గ్రంథం ఏం చెప్పిందంటే, మనిషి అంటే ఈ పదార్థం మనిషి కాదు. ఈ పదార్థాన్ని దేనికోసమో ఏర్పాటు చేశాడు. దీని పేరు గుడారము అన్నాడు. ఏంటంటే దీని పేరు గుడారం అంటే తాత్కాలికమైనది. తాత్కాలికమైనది దేనికోసం ఏర్పాటు చేయబడింది? తాత్కాలికమైనది, విలువైన దానికోసం ఏర్పాటు చేయబడింది. అప్పుడప్పుడు షామియానా వేస్తా ఉంటారు, టెంట్ అంటారు కదా, వేస్తారు. దేనికి వేస్తారు? అక్కడ ప్రార్థన లేదా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగేంత వరకు ఆ వస్తువు ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? తొలగించి వేస్తారు, తీసివేస్తారు. అలాగే ఈ పదార్థం ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందో తెలుసా? ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే ఆత్మ అనేటువంటి వారి కోసం ఏర్పాటు చేయబడింది. మళ్ళా చదువుతాను అన్నమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దానియేలు అను నేను నా దేహములో. ఆగండి, ఎక్కడున్నాడు దానియేలు? ఆయన నా దేహంలో ఉన్నాను అంటున్నాడు. అంటే దానియేలు అంటే ఎవరు? ఆత్మ. మా నాన్నగారు చనిపోయారండి, మీకు కూడా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు. చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమని అంటారు? ఆయన భార్య లేదా మా అమ్మగారు ఏమని ఏడుస్తుందంటే, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళావా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళావా అని అంటున్నది. అంటారా అనరా? ఆ శవం అక్కడే ఉంటుంది. వెళ్ళావంటారేంటి? ఎవరు వెళ్ళింది? అది అసలైన మనిషి అంటే. మనిషి అంటే శరీరం కాదు, శరీరంలో ఉండే ఆత్మ. ఇది ఎంతమందికి తెలుసు అంటే వివేచన కలిగిన వారికి మాత్రమే తెలుసు. మనుషులు చాలా మందికి తెలియదు. మనిషి అంటే పదార్థం అనుకుంటున్నారు. మనిషి అంటే పదార్థంలో ఉండే అసలైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే అగ్నిలో వేస్తే కాలిపోదు, నీటిలో వేస్తే మునిగిపోదు, ప్రపంచంలో ఏ శక్తి దాన్ని లయం చేయలేదు. అది ఆత్మ అంటే. శాశ్వతమైనది. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉండేది. ఏంటది? అది అంటే మనిషి. మనిషి అంటే పదార్థమా, ఆత్మ? ఈ శరీరం అనేది మట్టిలోకి వెళ్ళిపోతుందండి, ఒక రోజు మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఏమి లేదు, దానికి అగ్ని ఆరదు. అంటే చనిపోతుందా? చనిపోకుండా ఉంటుందా? శాశ్వతంగా ఉంటుంది. అది ఎరగటమే ఏంటది? వివేచన. రైట్. పదానికి అర్థం చెప్పాను, నేను మూలం చెప్పాను. వివేకానికి మూలం ఏంటంటే వివేచన. ఇప్పుడు వివేకాన్ని గురించి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. వివేకం అంటే ఏంటో గ్రంథం ఏం చెప్పిందో కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే మీకు ఆకలి వేస్తోంది, నాకు అర్థమైంది. రైట్. వివేకం అంటే ఏంటో గ్రంథం ఏం చెప్పిందో చూద్దాం. అక్కర్లేదు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అయ్యా మరలా వినండి, అసలు వివేచనకు ఆధారం ఏంటి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. దేవుని గూర్చినటువంటి అవగాహన. మన భాషలో చెప్పాలంటే చాలా మందికి దేవుడు 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 అని దేవుడు దేవుడు అంటారు, కానీ దేవుడు ఎవరో చాలా మందికి తెలియదు. ప్రపంచంలో అనేక మందికి దేవుడు తెలియదు. మరి ముఖ్యంగా క్రైస్తవులు అనే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. మీకు ఇబ్బందిగా ఉందేమన్నమాట. క్రైస్తవులు అనే వాళ్ళకి చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు.
మీకు తెలిసిన దేవుడు ఎవరో చెప్పండి. దేవుడు ఎవరో చెప్పండి. ఆ మీకు తెలిసిన ఆయన ఎవరో చెప్పండి. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడైతే ఆయన పంపించిన ఆయన ఎవరు? అసలు దేవుడు ఎవరు? మీరు ఇద్దరు పేర్లు చెప్తున్నారు. అసలు దేవుడు ఎవరు? ముగ్గురు చెప్తున్నారు మీరు. అసలు దేవుడు ఎవరు? క్రైస్తవుల్లో ఎంత గందరగోళం ఉందంటే దేవుడు ఎవరో తెలియదు. దేవుడు 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 అంటారు. దేవుడు 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 అంటారు కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వివేకము కలిగి దేవుని వెతికేవాళ్ళు కావాలి. దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు అంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడండి? దేవుడు ఎవరంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు కాదు. అది వాళ్ళకి ఆజ్ఞ, పిచ్చోళ్ళు కాబట్టి, వాళ్ళు బొమ్మలకు పూజ చేసేవాళ్ళు కాబట్టి చెప్పాడు దేవుడు ఇశ్రాయేలుతో. యేసు ప్రభువు చెప్పాడు దేవుడు ఎవరో? అద్వితీయ సత్య దేవుడు అయినా నిన్నును నీవు పంపిన నన్నును ఎరుగుటయే. ఏంటంటే దేవుడు ఎవరంట? దేవుడు ఎవరు? అద్వితీయుడు. ఒక్క నిమిషం ఆగండి, మాటి మాటికి ఆ పదం అనకండి. మనం దేవుడి గురించి మాట్లాడుకున్న దేవుడు ఎవరు అంటే మన భాషలో అర్థం కావాలంటే యేసుక్రీస్తుని పంపించిన వాడు దేవుడు. మరి ఈయనెవరు? ఇందాక అయ్యగారు చక్కగా చెప్పారు. దేవుని కుమారుడు అంటే ఈయన మనలాంటి మనిషి కాదండి. యేసుక్రీస్తు అంటే దేవునితో సమానుడే. అసలు దేవుడు ఎవరు? ఇప్పుడు పాయింట్కి వద్దాం. దేవుడు ఎవరు? దేవుడు అంటే అర్థం కావడానికి 3 మాటలు చెప్తాను, వినండి. నా కుమారుడు కర్ణాటక రాష్ట్రంలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నారు. నేను ఆ పట్టణానికి అప్పుడప్పుడు వెళ్తాను. చిక్బల్లాపూర్ అనే జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నాడు. ఆ పట్టణానికి వెళ్తే అక్కడ తెలుగు వారు ఉన్నారు. కన్నడ రాష్ట్రమైన తెలుగు వారు ఉన్నారు ఎక్కువ మంది. నేను షాపింగ్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా దగ్గర నాలాగే ఉంటాడు. నా పోలికే నా కుమారుంది. మీరు అని అంటారు. అవునండి అని అంట. మీరు అనగా నాకు అర్థమైంది ఆయన క్వశ్చన్. అవునండి కానీ ఆయనకు అర్థమైంది జవాబు. ఎలాగ అర్థమైంది? పోలికలను బట్టి. అవునండి నేను బ్యాంక్ మేనేజర్ గాని నాన్నగారిని అంటాను. ఎవరిని? నా పేరు చెప్పను, ఎందుకంటే నేను ఎవరు వాళ్ళకి తెలియదు కదా. ఎవరు తెలుసు అక్కడ? నా కుమారుడు తెలుసు. బ్యాంక్ మేనేజర్ గా నాన్నగారు నేను చెప్తాను. అవునా అంటారు. తర్వాత ఎవరైనా పరిచయం చేసుకుంటే అప్పుడు నా పేరు, నా వగేర చెప్తాను. నా మాట అర్థమైందా? నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే నా పేరు చెప్తే ఎలాగ అర్థమవుతుంది వాళ్ళకి? అర్థం కాదు. అర్థమైందా మీకు నా మాట? అంటే నా పేరు చెప్పినంత మాత్రం నేను తగ్గిపోలేదు అక్కడ. ఇంకా చెప్పాలంటే నా కుమారుడు ఫలానా అని చెప్పుకోవడానికి నేను అతిశయిస్తున్నానా లేదా? అర్థమైందా? అలాగే దేవుడు ఎవరో కొద్దిసేపు మీ ముందు ఉంచుతాను చూడండి. దేవుడు ఆదాము మొదలుకొని జలప్రలయం వరకు మనకి విగ్రహాలు ఉన్నట్టుగా, అనేక మంది దేవుళ్ళు ఉన్నట్టుగా చరిత్ర చెప్పలేదు. 1656 సంవత్సరాలు జలప్రలయం నాటికి, ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అనుకోండి. జలప్రలయం తరువాత భాషలు మారాయి, తెలుసు కదా. భాష తారుమారు చేశాడు. ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర. అక్కడి నుంచి పేర్లు వచ్చాయండి. దేవుడు అనే పేరు. ఒకడు దేవుడు అన్నాడు, ఒకడు అల్లా అన్నాడు, ఒకడు గాడ్ అన్నాడు, ఒకడు ఈశ్వర్ అన్నాడు. ఇట్లా రకరకాల పేర్లు వచ్చి ఆ పేర్లే చివరికి ఏమైనాయి? దేవుడుగా మారింది. నా మాట మీకు అర్థమైందో లేదో? వాడు ఈశ్వరుడు అంటే ఎవరు? చాలా మందికి తెలియక ఫలానా వాళ్ళ దేవుడు అనుకుంటారు. ఈశ్వరుడు అంటేనే దేవుడు అండి. అల్లా అంటే ఎవరు? ఫలానా వాళ్ళ దేవుడు అని అనుకుంటారు. అల్లా అంటే వాళ్ళ భాషలో దేవుడు అని అర్థం. భాషకు అర్థం అది. దేవుడు ఎంతమంది ఉంటారు? ఆ పదమే తప్పు. అసలు ఎంతమంది ఉంటారు క్వశ్చనే తప్పు. దేవుడు అంటే యేసు ప్రభు చెప్పాడు ఏమని? అద్వితీయుడు. అద్వితీయుడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకొకరు అటువంటి వారు లేరు, ఆయన దేవుడు అంటే. ఎంతమందికి తెలిసేవాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో దేవుడు ఫలానా అని?
ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలియదు. కాకుంటే దేవుడు 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 అదే పేరు అస్తమానం నోట్లో నుంచి వస్తుంది దేవుడు అని. దేవుడు ఎవరో తెలియదు చాలా మందికి. విచారకరమైన విషయం. తెలుసుకోవాలి అంటే దాన్నే ఏమంటారు? వివేచన అంటారు. అర్థమైందా? వివేకం అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. ఏంటది? సామెతలు 9:10 పరిశుద్ధ దేవుని గురించిన తెలివి అంటే అవగాహన. దేవుడు ఎవరో తెలుసుకోవడమే. చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. నా మాట మరలా చెప్తున్నాను. దేవుడెవరో సరి అయిన అవగాహన లేకుండా దేవుడిని ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవాళ్ళం, తెలుసుగా మీకు. అడ్రస్ ఒక చోట రాస్తే ఎక్కడికి వెళ్తుంది? మీరు తప్పు అడ్రస్ రాస్తే అక్కడికే వెళ్తుంది, తప్పుకే వెళ్తుంది. ఒకవేళ అక్కడ లేకపోతే మరలా రిటర్న్ వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు కూడా మన అందరికి ఫోన్లో ఉన్నాయి కదా, సెల్ ఉంది కదా, నంబర్లు అన్ని కొట్టాం. 9 కరెక్ట్ కొట్టాం, ఒకటి ఎక్కడో పొరపాటు కొట్టాం. ఏమవుతుంది? అక్కడికి వెళ్తుంది. మీరు అనుకున్న చోటుకు వెళ్ళదు. 9 రైటే కొట్టారు, ఒకటి తప్పు కొట్టారు. ఏం జరుగుతుంది? ఇంకొక చోటకు వెళుతుంది. అయ్యా, మరి దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తుందా నీ ఆలోచన, నీ ప్రార్థన? అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే వివేకం కలిగి వెతకాలి. అంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2 మాటలు మీ ముందుంచబోతున్నాను. మొదటి మాట, యూదులు లేదా ఇశ్రాయేల్ అనేవారు, ఇద్దరు వేరు అందుకు కలిపి చెప్తున్నాను. యూదులు లేదా ఇశ్రాయేల్ అనేవారు ఎందుకు దేవుని విడిచిపెట్టారో నా క్వశ్చన్ అర్థమైందా? కాదు. యూదులు అనేవారు దేవుని ఎందుకు విడిచిపెట్టారో, దేవుడు వారిని ఎందుకు విడిచిపెట్టాడో జవాబు చెప్పనా? దేవుడు ఒక్కడు అని యూదులకు తెలీదు. దేవుడు ఒక్కడు, నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. కంటతో నీ 10 ఆజ్ఞలు వచ్చిన వారికి. కానీ దేవుడు ఒక్కడని వాళ్ళు నమ్మలేదు. చెప్పడం వేరు, నమ్మడం వేరు. వినడం వేరు, నమ్మడం వేరు. దేవుడు చెప్పాడు నేనే దేవుడిని, ఇంకొకరు లేరు అని నమ్మారా? ఒకవేళ వారు నమ్ముంటే అరణ్యంలో ఏం మోసుకొని రారు? ఆ బొమ్మలను మోసుకొని వచ్చేవారు కాదు. అంటే వారు నమ్మలేదు కాబట్టే ఇశ్రాయేల్ దేశంలో, యోధా దేశంలో విగ్రహాలు వెలిసాయి, విగ్రహ పూజ చేశారు. చివరికి ఆ విగ్రహాలను బట్టి అంటే నన్ను కాకుండా వేరొక దేవుడని వాళ్ళు ఎవరో చెప్పారని వాళ్ళ మాట నమ్మారు. నా మాట నమ్మలేదు, నేను ఒక్కనే దేవుడు అని చెప్తే అందుకని నేను మిమ్మల్ని విసర్జిస్తున్నానని చెప్పి విసర్జించాడు. అర్థమైందా? వారు ఎందుకు పొరపడ్డారు చెప్పండి? దేవుడు ఒక్కడు అని నమ్మలేదు. దేవుడు చెప్పాడు నేనేదని, ఆయన చెప్పాడు కానీ వారు ఎవరు నమ్మలేదు. ఇంకా వెనక్కి వెళదాం. ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు పండు తింటే చనిపోతారని చెప్పాడు. అపవాదం చెప్పాడు పండు తింటే ఏం చెప్పరు, చావరు అన్నాడు. అవన్నీ వద్దండి, ఒక మాటలో చెప్పుకుందాం. ఆయన ఏమో చనిపోతారని చెప్పాడు, ఇతను వచ్చి ఏం చెప్పాడు? బలంగా చెప్పాడు చావరని. ఎవరు మాట నమ్మారు? ఆదామవులు ఇద్దరు మాటలు విన్నారు. ఆదామవులు ఎవరి మాట నమ్మారు? అపవాది మాట నమ్మారా, దేవుని మాట నమ్మారా? అపవాది మాట నమ్మారు. ఎన్ని తంటాలు తెచ్చారు మనకి. అలాగే యూదులతో దేవుడు లేదా ఇశ్రాయేలుతో దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? అవసరానికి మోసే మాట విని కనాను దేశానికి బయలుదేరి వచ్చారు. కానీ ఎంతమంది చేరారు బయలుదేరి వచ్చిన వాళ్ళు? ఎందుకని? నమ్మలేదు. నమ్మిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. వారి నమ్మకంతో వీళ్ళ నమ్మకం సరిపోలేదు. వారి నమ్మిన అంటే యెహోషువ కాలేబు నమ్మినట్టుగా మిగిలిన వారు దేవుడు ఒక్కడని నమ్మలేదు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, అక్కడ నడిపిస్తాడని నమ్మలేదు వారు. అందుకే కనాను దేశానికి వెళ్లకుండానే రాలిపోయారు. అర్థమైందా? యూదులు ఎందుకు ఇలా వ్యర్థులయ్యారో. అలాగే ఇవాళ క్రైస్తవులు అనబడే వాళ్ళు చాలా మంది, అంటే ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది
అసలు క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? క్రైస్తవ్యం అంటే పాస్టర్ గారు బ్రతకడానికి ఏర్పాటు చేసే వ్యవస్థ అనుకుంటున్నారు. అరే నువ్వు కూడా ఒక సంఘం పెట్టుకోవచ్చు కదా, నువ్వు కూడా ఏదో ఒక ఊరు చూసుకోవచ్చు అనేవాళ్ళు ఉన్నారా లేరా? అంటే దేనికి? నువ్వు కూడా బ్రతకాలి కదా. అంటే మనం బ్రతకడానికి క్రైస్తవ్యమా, మనం రక్షించబడడానికి క్రైస్తవ్యమా? ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు తెలియదండి. ఒక చోట సంఘం ఉందనుకోండి, అక్కడ ఏదో చిన్న సమస్య వచ్చింది, ఈయన కూడా 4 మాటలు వచ్చు, ఏం చేస్తాడు? వెంటనే ఇంకో చోట పెడదాం మనం. ఎందుకు ఇవన్నీ? ఏంటి వ్యాపారమా లేకపోతే దేవుని భక్తా? మీరేమైనా అనండి, అది దైవ నియమం కాదు. ఎంతమంది సువార్థికులు అనబడిన వాళ్ళు ఒక సంఘం చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ ఎక్కడైనా సరే. నా క్వశ్చన్ అర్థమైందా? సువార్త అంటే సంఘం పంపించేది సువార్త. నా పని కాదు, మీ పని కాదు, ఎవరి పని కాదు. ఎవరి పని అది? దేవుని పని, దేవుని కార్యం. దేవుని సంఘం భూమి మీద ఉంది, ఆ సంఘం ద్వారా సువార్తికుడు పంపాలి. ఎంతమంది సంఘం చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు? అసలు లేరని నేను చెప్పను, ఎక్కడో ఒక చోట ఉంటారు. ఎంతమంది ఉన్నారు? లేరు. అంటే అర్థం ఏంటి? ఎందుకు వచ్చారు? సువార్త ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నేను ఎవరు చేయమన్నారంటే వాళ్ళు జవాబు ఏంటో నాకే అనిపించింది, నేనే చేస్తున్నాను అంటారు. అయ్యా నేను విమర్శించడం లేదు, సువార్థికులు అవసరం. యేసు ప్రభువు వారు చెప్పారు, పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారిని పాపమని దేవుడిని ప్రార్థన చేయమని యేసు ప్రభువు వారు చెప్పారు. పనివారు అవసరమే, కానీ సంఘాన్ని ఎంతమందిని తయారు చేస్తుంది? అసలు ఆ ఆలోచన ఉందా సంఘానికి? ఎవరైనా సంఘం చేత పంపబడేదాకా ఆగారా ఎవరైనా? లేదు. ఇది దైవ నియమమా? ఏమి కాదు, వివేచన లేకుండా చేసే పని సువార్త అంటే. ఎందుకు సువార్థికుల్ని లేదా క్రైస్తవుల్ని ఇతరులు ఇబ్బంది పెడుతున్నారంటే వీరు సరైన విధంగా ప్రవర్తిస్తే వారు ఏం చేయరు. వీళ్ళు చేసేవి తప్పుడు బోధలు, వీరు ఆచరించే విధానాలు తప్పుడు విధానాలు, విమర్శించడం, గందరగోళం చేయటం. వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా. అవునా కాదా? అందుకే వారికి కోపం వచ్చేలాగా చేస్తున్నారు వీరు చేష్టలను బట్టి. కొబ్బరి నూనె అమ్మేవాళ్ళు, కచ్చిఫ్లు అమ్మేవారు, లేకపోతే ఏదేదో చేసేవారు, మోసం చేసేవారు, మందు వద్దని చెప్పేవాళ్ళు. ఇదిగో నా దగ్గరకు వస్తే పిల్లలు పుడతారని చెప్పేవాళ్ళు. అంతా మోసమే, బురిడి చేస్తున్నారు. అవతల వాళ్ళకి బాధ కలుగుతుందా లేదా? ఇది క్రైస్తవ్యమా? విడిచిపెడదామండి, వాళ్ళకే విడిచిపెడదాం. ఏమి లేదంటే వివేచన లేకుండా పని చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, వివేచన కలిగి వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు కావాలి. నంబర్ 1 చెప్పాను. ఏంటి వివేకం అంటే? ఏంటి? మొదటి మాట ఇందాక చదువుకున్నా, దేవుని గురించిన సరి అయిన అవగాహన. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన ఎవరు అనేది క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ఆన్సర్ క్వశ్చన్ ఉంటే కదా ఆన్సర్ వచ్చేది. అటువంటి ఆలోచనే లేదంటే ఏం లేదు, సరి అయిన వివేకం లేదు. వివేకం లేకుండా దేవుడిని ఆరాధిస్తే ఆయన అంగీకరించడు. ఒక మాట విన్నాం, రెండో మాట విందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. వివేకం అంటే ఏంటో చూద్దాం. చాలండి, విన్నారండి? ఏంటంట? సొలొమోను ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా ఈ రాజ్యం మీద నన్ను రాజునుగా చేశారు, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో, ఎలా న్యాయం చేయాలో నాకు తెలియదు, నాకేమివ్వండి? వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వండి, వాళ్ళకి సరైన విధంగా న్యాయం చెప్పడానికని ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు చెప్పండి? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. వివేకం కోసం ప్రార్థన చేశాడండి. వివేకం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది అసలు, ఏది నకిలీ అని తెలుసుకునేదే ఏంటది? వివేకం.
ఇప్పుడు చెప్పండి, ఇన్ని శాఖలు ఉన్నాయి కదా, ఇన్ని శాఖలు ఉన్నాయి కదా క్రైస్తవ్యంలో, ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయి, అసలైనది ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరి మతం వాళ్ళదండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి అని జవాబు చెప్తున్నారు. 2 రెళ్ళు ఎన్నండి మీ ఊర్లో? మా ఊర్లో కూడా 4. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 2 రెళ్ళు 4 ఉంటాయి, అంతేనా కాదా? ఏం చెప్పరు? అది సత్యం అంటే అది మారదు, అది సత్యం అంటే మారనిది. నాకు తెలియపోయి 3 అని చెప్పినా, ఇంకొకరు గొప్పోళ్ళై 5 చెప్పినా అది నిజం కాదు, అది సత్యం కాదు. 2 కలిపితే 4 అనేది సత్యం, అది మారదు. అలాగే దేవుళ్ళు ఎంతమంది? దేవుడు ఒక్కడనేది సత్యం. సంఘాలెన్ని? ఇది చెప్పరు క్రైస్తవులు. దేవుడు ఒక్కడని బైబిల్ చెప్పింది, సంఘం ఒక్కడని బైబిల్ చెప్పింది. మీ బైబిల్లో ఉందో లేదో కానీ బైబిల్లో సంఘము ఒక్కడని వ్రాయబడింది. ఎంతమంది నమ్ముతున్నారు ఇవాళ? అయ్యా, విమర్శించకూడదు మనం ఒకరినొకరమే, మన తప్పులు మనమే బయట పెట్టుకోకూడదు. ఎవరు విశ్వాసం వాళ్ళదని చెప్పి సర్దుకుపోయే వాళ్ళు ఉన్నారా లేరా? అంటే దాని అర్థం ఏంటి? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది. సత్యం అంటే ఏంటి? దేవుడు ఒక్కడనేది ఎంత సత్యమో సంఘము ఒక్కటనేది అంతే సత్యం. నేను నా సంఘాన్ని కడతాను యేసు ప్రభువు వారు చెప్పారంటే ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చాయి? ఎవరిష్టం వాళ్ళదే, ఏమి లేదు, వివేకం లేదు. మరలా చెప్తున్నాను, మంచేంటో చెడ్డేంటో అసలేంటో అసలు కానిదేంటో తెలుసుకోవడమే ఏంటది? వివేకము. ఎంతమందికి అసలు సంఘం తెలుసండి? అసలు బైబిల్లో ఒక సంఘం ఉందని కూడా చాలా మందికి తెలీదు. బైబిల్లో ఒక దేవుడు ఉన్నాడని చాలా మందికి తెలీదు. బైబిల్లో ఒక సంఘం ఉందని చాలా మందికి తెలీదు. నేను విమర్శించడం లేదు, బైబిల్ మాత్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి మరలా చెప్తున్నాను, వివేకం అంటే మంచి చెడ్డల్ని, మంచేంటో చెడ్డేంటో విచక్షణ కలిసి ఆలోచించడమే వివేకం అంటే. 3వ మాట చెప్తాను. వివేకం అంటే ఏంటో గ్రంథం ఏం చెప్పిందంటే, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదివితే, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదివితే అక్కడ ఈ మాట ఉంటుందండి, దుష్టత్వమును విడుచుటయే వివేకము. అయ్యా, ఇంకొకసారి వినండి, ఏంటి వివేకం అంటే? ఇది తప్పు అని తెలిసిందనుకోండి, ఏం చేయాలి మనిషి? ఆ తప్పును విడిచిపెడితే అది వివేకం. తప్పని తెలిసినా, అది తప్పని తెలిసినా అలాగే చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వివేకం లేకుండా చేయటం, అవివేకంగా చేయటము. దేవుడు కోరేదేంటి? వివేకం కలిగి ఆయన వెతకాలి, వివేకం కలిగి ఆయన ఆరాధించాలి, వివేకం కలిగి యేసు ప్రభువుని వెంబడించాలి. వివేకం లేకుండానే తప్పని తెలిసిన, అయ్యా తప్పులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? మా దగ్గరికి బైబిల్ నేర్చుకోవడానికి ఒక పెద్ద ఆయన వస్తూ ఉంటాడు, ఇంచుమించుగా 50 సంవత్సరాలు. అయ్యా సమయానికి రండి, క్రమంగా కూర్చోండి, ఫోన్ మాట్లాడకండి అని ఏదైనా మాట్లాడితే ఆయన ఏమంటారు తెలుసా? సార్ ఎవరండి కరెక్ట్గా ఉండేది అంటాడు ఆయన. 1, 2, 3 సార్లు చూశాను. అయ్యా మీరు వచ్చే నెల నుంచి ఆగిపోండి అని అన్నా. ఏంటండి అని అన్నాడు. కరెక్ట్గా ఎవరు ఉంటారు అని అంటే, మీరు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇంకెందుకు, ప్రయత్నం చేయనప్పుడు ఎందుకు ఇక్కడికి రావడం? ప్రయత్నం చేయాలి కదా. నేనేం చెప్తున్నాను మీకు, సమయానికి రండి, కరెక్ట్గా కూర్చోండి, వినండి అంటే ఫోన్ మాట్లాడతావు, గందరగోళం చేస్తావు, నువ్వు మాట్లాడి ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి వద్దు అన్నాను. ఆయన ఏమంటాడంటే, సార్ ఎట్లయితే ఎవరు రారు సార్ పరలోకం అంటాడు. నాకు తెలియదు అవన్నీ సంగతులు. యేసు ప్రభు చెప్పాడు సాధ్యమని, నా కాడి సులువు అన్నాడు. సులువు అన్నాడా భారం అన్నాడా? మరి ఆయన సులువు అంటే నీకు కష్టంగా ఉంది కానీ నాకు కష్టంగా లేదు. కరెక్ట్గా ఉండాలనుకుంటే ఆయన సహాయం చేస్తాడు కరెక్ట్గా ఉండడానికి.
నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండాలంటే ఆయన వదిలిపెడతాడు నిన్నంటే ఆయన మానుకున్నాడు. నేను నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, విషయం ఏంటంటే ఎవరు కరెక్ట్ అనేది పాయింట్ కాదు, కానీ మన మట్టుకు మనము గ్రంథంలో ఉన్నట్టుగా వివేకంగా నడుచుకోవడం అవసరమా కాదా? రైట్. ఇప్పుడు చెప్పండి, వివేకం అంటే ఏంటి? దుష్టత్వమును విడుచుట. బైబిల్లో ఫలానా నన్ను చెప్పండి అని వ్రాయబడింది అనుకోండి, దాన్ని అనుసరించాలా? బైబిల్లో లేనిది ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని అనుసరించాలా? నిజం చెప్పండి. నాకు రాత్రి కనబడి చెప్పాడని ఎవరో అంటున్నారు, ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారా లేరా? ఏం చెప్పరు. అంటే దేవుడు చెప్పింది కాదు వారికి కావాలి. ఎవరు చెప్పింది కావాలి? వాళ్ళని అనుసరించేవారు ఉన్నారు చాలా మంది. యేసు ప్రభు కంటే వాళ్ళకు విలువ ఎక్కువ ఇస్తారు కొంతమంది భక్తులు. రైట్, విడిచిపెడదాం. మరొక మాట విందాం. మత్తయి సువార్త మనం ఇందాక చదువుకున్నాం, 10వ అధ్యాయం 16వ వచనం. వివేకం అంటే ఏంటో వింటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. పాముల వలె వివేకం కలిగి ఉండండి అని యేసుప్రభు వారు చెప్పారు. అసలు ఏంటి విషయం? వాళ్ళని పంపిస్తుంది ఎక్కడికి? తోడేళ్ల దగ్గరికి. అంటే తోడేళ్ళంటే నిజంగా తోడేళ్ళు కాదు, తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల దగ్గరికి గొర్రె లాంటి మృదుత్వం కలిగిన స్వభావం కలిగినటువంటి శిష్యులు పంపిస్తున్నారు. అవునా కాదా? కాబట్టి మీరు ఎలా ఉండండి అంటే, ఒకవేళ ప్రమాదం సంభవిస్తుంది, వారు మిమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నప్పుడు, మీకు అనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకోండి, ప్రాణం మీదకు తెచ్చుకోండి. ప్రాణం మీద తెచ్చుకోకుండా వివేకం కలిగి ప్రవర్తించండి అన్నాడు. ఇది బాహ్య సంబంధమైన విషయం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమము పాపము. వివేకం కలిగి వెదకకుండగా మనం ఎలాగో ఎవరిష్టం వచ్చినట్టుగా వెదిగితే పాపమా కాదా? ఫలితం ఏంటి? ఏ మరణం? అగ్నిగంధకాలతో అంటే గుండమైన నరకం అనే మరణం. అంటే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవటం. మరలా చెప్తున్నాను ఈ మాట, మరణము అంటే ఎడబాటు అని అర్థం. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయే మరణాన్ని గురించి మనందరికీ తెలుసు. పాపం వల్ల వచ్చే మరణం అంటే, ఎవరు పాపం చేస్తారో వెంటనే వారితో దేవునికి సంబంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. ఇది భూమి మీద ఉన్నప్పుడు జరిగే కార్యక్రమం. పాపంలోనే విడి చనిపోతే, అంటే మరలా తెగిపోయిన సంబంధాన్ని కలుపుకోకుండా అలాగే చనిపోతే, మీరు మీ పాపంలో నుండి చనిపోయిన ఎళ్ళని యేసుప్రభువు వారు మాట్లాడారు. చనిపోతే ఏమి లేదంట, అగ్నిగంధకాలతో మండే గుండమైన నరకానికి వెళ్తారు. నిత్య జీవం అనేది లేకుండా పోతుంది. కాబట్టి నిత్య జీవం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పాపం చేస్తే నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవునికి దూరం అయితే శాశ్వత కాలంగా అగ్నిగంధకాలతో మండే గుండమైన నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది. అలా వెళ్లకుండా తప్పించుకోవడానికి పాము ఏ విధంగా ప్రమాదం వస్తుందని తెలుసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, పాపం వలన నరకం అనేది ఉందని తెలుసుకొని ఆ నరకానికి వెళ్లకుండా ఏం చేయండి? వివేకం కలిగి ప్రవర్తించండి. విచక్షణ కలిగి నడవండి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట. యోహాను వ్రాసిన పత్రిక మనం చదువుకున్నాం. యోహాను వ్రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదివితే అక్కడ ఏముందంటే, 19 నుంచి చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు. అయ్యా అమ్మా మరలా వినండి, లోకమంతా ఎక్కడుందట? మరి ఇది ఎవరున్నారు దేవుని యందు? దేవుని సంబంధులు ఎవరు? ఇందాక అయ్యగారు చెప్పారు. ఎవరు దేవుని సంబంధులు అంటే? దేవుని కుమారులు. కుమారులు అంటే ఎవరు? యేసు ప్రభుని పోలి నడుచుకునేవారు, యేసు ప్రభులాగా జీవించేవారు,
యేసుప్రభువు వారు ఎప్పుడైనా సారీ చెప్పారు ఎవరికైనా? మీరు గ్రంథం చదివితే మనం ఎన్నిసార్లు చెప్తాం రోజుకి? తప్పు చేయడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు? నా మాట అర్థమైందా? అర్థమైందా? అంటే తప్పు చేస్తే సారీ చెప్పొద్దని నేను అనడం లేదు. అంటే ఏం చేయాలి మనం? నాతో పాటు ఉన్న సోదరులు కొంచెం నెమ్మదిగా పదండి, కొంచెం నెమ్మదిగా బండి అని అంటున్నారు. నేనంటాను, నా మనసులో ఉంది, 11కి వస్తామంటే 11కి అక్కడ ఉండాలంతే. చెప్పిన మాట నెరవేర్చుకోవాలి. చెప్తే ఏం చేయాలి? మాట తప్పేవాడు క్రైస్తవుడు కాదు. చాలా మంది ఏమంటారంటే ఈ చిన్న చిన్న ఏముందని అంటారు. ఏదైనా తోటలో ఆదామాలు ఎంత పెద్ద పాపం చేశారు చెప్పండి? పండు తినొద్దంటే తిన్నారు. అది మన దృష్టిలో అది పాపమా? ఏం చెప్పరు. మన దృష్టిలో ఇది పాపం కాదు, దేవుని దృష్టిలో పాపం. నువ్వు మాట తప్పావంటే, నీ అడుగులు సరిగా లేవంటే ఏం చేసినట్టు? ఆజ్ఞ అతిక్రమించినట్టే. నువ్వు మాట నిలబెట్టుకోలేని క్రైస్తవుడు ఇలా అవుతావు. వివేకం లేని వాడు క్రైస్తవుడు ఇలా అవుతావు. ఆయన కోరుతుంది వివేకం కలిగి ఉండాలని. యేసు ప్రభువు చెప్పింది వివేకంగా ప్రవర్తించమని. పరిశుద్ధాత్ముడు కోరేది ఆ వివేకం దేవుడు మీకు ఇచ్చాడు యేసు ప్రభు ద్వారా. ఆయనలాగా జీవించండి అని చెప్తున్నారు. నేను చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసి ముగిస్తుండగా చాలా ఉన్నాయి. వివేకం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో తెలుసా? దేవుని మాటలు గ్రహించడం, ఆయన కట్టలను నడవడం, ప్రజ్ఞ అంటారు, తర్వాత బుద్ధి అంటారు. ఇవన్నీ చెప్పుకోవడం సాధ్యం కాదు, కానీ మీకు ఆకలి వేస్తుంది కనుక నేను చెప్పిన 4 మాటలు మరలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. వివేకము అంటే దేవుడెవరో సరి అయిన అవగాహన కలిగి ఉండడమే వివేకము. వివేకం అంటే మంచేంటో చెడ్డేంటో తెలుసుకోవడం, అంటే సత్యం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకోవడమే వివేకము. వివేకం అంటే సత్యాన్ని ఎరిగిన తర్వాత అసత్యాన్ని విడిచిపెట్టడమే వివేకము. వివేకం అంటే అగ్నిగంధకాలతో మండే గుండానమైన నరకానికి వెళ్లకుండా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సంఘంలో ఉండి ఆయన ద్వారా నిత్యత్వం సంపాదించుకునే ప్రయత్నం చేయటమే వివేకము. అది దేవుడు మనకిచ్చాడు, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రద్ధగా వినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అవకాశం ఇచ్చిన వారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇంకోసారి మీ అందరికీ వందనాలండి.